మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి. చేస్తా போடலாம். మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మేడం గారు ఎవ్రీ వీక్ ఇక్కడ మండే ఇక్కడ అన్నదానం చేస్తారు. వందల మంది వస్తారు. వీక్లీ వచ్చి మండే ఇక్కడ కనీసం ఒక 1500 పీపుల్స్కి ఇలా ఫుడ్ పెడతా ఉంటారు. ఎవ్రీ వీక్ వాన్ వచ్చినా సునామీ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇక్కడ పెడుతూనే ఉంటారు. ఆవిడ సేవా కార్యక్రమాలు అన్నీ బాగానే చేస్తారు. కొరికాన భవానీ మేడం గారు బాగానే చేస్తారండి. ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లందరికీ ఏమేమి హెల్ప్ కావాలన్నా గుడి దగ్గర గుడికి కానీ లేకుంటే వాళ్ళ పిల్లలకు కానీ అందరికీ ఆవిడ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే బాగానే ఆవిడ చేస్తూ ఉంటారు. అందరికీ చుట్టుపక్కల విలేజ్లు అందరికీ. ఇప్పుడు ఎటువంటి పాలిటిక్స్లు రాకముందే ఇక్కడ అన్ని సేవా కార్యక్రమాలు అన్నీ బాగానే చేస్తున్నారు. ఒకవేళ పాలిటిక్స్లకు వస్తే ఆ పాతపట్నం నియోజకవర్గంలో అక్కడికి ఎమ్మెల్యేగా ఆవిడ ఎన్నికయ్యి ఉంటే ఇంకెలా చేస్తారో అది మనం ఊహించుకోలేము. ఆవిడ అంత సేవా గుణంతో ఆవిడ ఉన్నారు. కంఫర్టబుల్గా ఆవిడ చేస్తారు. ఇక మనము ఇంకా గెలిపించడం ఒక్కటే, ఇంకా మనం ఊహించలేమన్నమాట. ఆవిడని గెలిపిస్తే ఆ పాతపట్నం నియోజకవర్గం రూపురేఖలన్నీ మారిపోతుంటాయి. ఆవిడ డబ్బు కోసం కాదు, ఆవిడకి డబ్బు కావాలంటే ఇంక ఇంతకన్నా ఎక్కువ ఉంది ఆవిడకి. ఆవిడ డబ్బు కోసం పాలిటిక్స్లోకి రావట్లేదు. అందరూ పాలిటిక్స్లోకి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలి అది ఇదని చూస్తారు, కానీ ఆవిడ ప్రజలకి సేవ చేద్దామని ఈ పాండిచేరి నుంచి పాతపట్నం నియోజకవర్గాన్ని ఆవిడని ఎంచుకున్నారు. నా పుట్టినూరుకి నేను ఏదో ఒకటి చెయ్యాలి, నాతో పాటు అక్కడ 10 మంది బాగు చేద్దామనే కాన్సెప్ట్లో ఆవిడ అక్కడికి వచ్చి పోటీ చేయాలని అనుకుంటున్నారు. మనం ఏం చేయాలంటే అటువంటి వ్యక్తులను మనం గౌరవించుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వాళ్ళని తీసుకొచ్చారనుకోండి, వాళ్ళ వెనకత్తలో మనం కూడా బాగుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక్. పాతపట్నం నియోజకవర్గం శివాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సోమవారం జనసేన నాయకురాలు కొరికాన భవానీ మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం సుమారు 500 నుంచి 1000 మంది వరకు అన్నదాన కార్యక్రమం చేపిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు రమేష్ అండి. వీళ్ళు అన్నదానం జరుగుతుందండి ప్రతి సోమవారం గత 5 సంవత్సరాల నుంచి. మన కోరికైన రవికుమార్ గారు, మేడం భవానీ మేడం గారు వారం ఒక 700-800 పీపుల్స్కి అన్నదానం జరుగుతుంది.
ఒక వారం బిర్యానీ స్వీటు, ఒక వారం సాంబార్ రైసు, పెరుగు రైసు, స్వీటు వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి సరిపోతుందండి. అలా క్లియర్గా కరెక్ట్గా సరిపోతుంది. అయిపోతే వేరే ఏదైనా అరేంజ్ చేస్తూ ఉంటారు. అక్కడ చిన్న టెంపుల్ ఉండేది. ఇక్కడ దగ్గరలో సార్ కంపెనీ ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఒకసారి సార్ ఏదో చేద్దామనేసి అనుకున్నారు. టెంపుల్కి ఫ్లోరింగ్ ఏదో పెడదామనేసి. అప్పుడు అక్కడ ఉండే పంతులు గారు అన్నారు, పాకుంది, ఫ్లోరింగ్ పెడితే బాగుండదు, మీకు వీలుంటే టెంపుల్ కట్టండి అని. అప్పుడు ఆ గుడిలో ఉండే పంతులు గారు. కానీ అప్పటికి మనం గుడి కట్టే పొజిషన్లో లేము. ఫస్ట్ గుడి అంత బడ్జెట్ కూడా ఇది చేయలేకపోయాము అప్పుడు. కానీ సారు ఓకే చేద్దాం అనేసి అనుకున్న తర్వాత అలా స్టార్ట్ చేసాం. ఆ గుడి కట్టడం అయిపోయింది. అయిన ఒక 1 ఇయర్కి మళ్ళీ గుడి వచ్చి అంటే రోడ్డు ఎక్స్టెన్షన్ అయ్యింది. హైవే రావడం అది 2019లో. 2018 మేము కన్స్ట్రక్షన్ చేసాం. 2019లో రోడ్డు ఎక్స్టెన్షన్ చేశారు. అప్పుడు ఈ వెనక ప్లేస్ ఇది ఉంది కదా, ఈ ప్లేస్ అంతా ప్రైవేట్ ప్లేస్. ఇది మళ్ళీ వీళ్ళ దగ్గర మనం కొనుక్కొని ఈ టెంపుల్ వరకు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. పగలగొట్టకుండా అలాగా జరుపుకుంటా. అది ఎలా అయిందంటే కరోనా టైం అయింది కదా 20లో. ఆ 20 నుంచి 1 ఇయర్ 1.5 ఇయర్లో మొత్తం జరిపేశారు. కరోనా టైంలో ఇదంతా జరిపేయడం జరిగింది. కాదు, అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండేది ఉంటాయి కదా, అది తర్వాత పాడైపోయింది వర్షాలకి. ఇది వచ్చి కాశీ నుంచి తీసుకొచ్చాం. సారే స్వయంగా వెళ్ళి ఒక 5 పంతులు సారు వెళ్ళి తీసుకొచ్చాం. సారు తీసుకొచ్చి సారు నేను ప్రతిష్ఠించింది అది. అంటే గుడి జరుపుతున్నప్పుడే, గుడి జరపకముందే మేము అక్కడ ఫస్ట్ చేసాం కదా. ఫస్ట్ గుడి కట్టేటప్పుడే ఈ విగ్రహాన్ని తీసుకొచ్చాం. ఫస్ట్ అక్కడ పాకు ఉండింది కదా, అది తీసేసి ఈ గుడి కట్టారు. ఇది కట్టేటప్పుడే ఆ విగ్రహం తీసేసి ఈ విగ్రహం పెట్టాం. అప్పుడే తీసుకొచ్చారు. ఫస్ట్లోనే తీసుకొచ్చాం. అది ప్రతిష్ఠించింది మళ్ళీ మనం తవ్వేసి పొడవడం అవి ఇష్టం లేక ఇంకా అలాగే జరిపాం. అది ఈ టెంపుల్ వరకు జరిపాం. ఆ మెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఆ గుడి అంతా తీసుకొచ్చారు. ఇదంతా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసింది కొత్తగా. తమిళనాడు ఆంధ్ర 2 మిక్సింగ్లో ఉంటాయి. వీళ్ళు పద్ధతిలో చేసుకుంటారు, మనం మన పద్ధతిలో చేసుకుంటాం. ఎవరైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు వేరేగా ఉంటుంది, మనది ఆంధ్రాది కొంచెం పూజలు వేరేగా ఉంటాయి. మనకి కార్తీకం టైంలో ఇక్కడ కార్తీకం ఉండదు. వీళ్ళు ఇది వేరే, మనది వేరే, అంటే వేరేగా ఉంటాయి. కానీ వాళ్ళ టైంలో వాళ్ళ పూజలు జరుగుతాయి, మన టైంలో మన పూజలు జరుగుతాయి. శివరాత్రి బాగా
స్పెషల్ ఇక్కడ బాగా చేస్తాం. తమిళ ఆయన ఇక్కడ పూజారి ఉంటాడు, ఇద్దరు లేడీస్ ఉంటారు హెల్పింగ్కి. వీళ్ళందరూ తమిళ ఇక్కడ లోకల్లో రోజు తీస్తారు. క్యాంటీన్ ఇదేనా? సేమ్ ఇలానే ఉంటుందా అక్కడ? ఇలా లేపు తీసుకొచ్చారు అన్నారుగా. అదే ఇది ఈ పార్ట్ అంతా తీసుకొచ్చారు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకా? ఇక్కడ వరకు, అక్కడ వరకు మూల స్థానం అక్కడ నుంచి కట్టారా? గర్భగుడి వరకు తీసుకొచ్చారు. ఇవన్నీ కట్టింది, ఇవన్నీ ఇక్కడ కట్టారు. తర్వాత ఓకే. ఇది మాత్రమే తీసుకొచ్చాను. బాగా హైట్ లేపారు కదా, బాగా హైట్ కట్టినట్టుంది టెంపుల్. అది హైట్ తీసుకొచ్చాను. అంటే ఇది ఎంత డౌన్లో ఉండింది, ఇది హైట్ చేసాం అనమాట. ఓకే. விழுப்புரம் மாவட்டம் மரக்காண வட்டம் செட்டிநகர் பகுதியில் அமைந்துள்ள ஸ்ரீ தர்ம லிங்கேஸ்வரர் ஆலயத்திற்கு ஜனசன பார்ட்டி நம்ம கொரிக்கனா ரவிக்குமார் ஐயா அவர்களும் திருமதி பவானி ரவிக்குமார் ஐயா அவர்களும் இணைந்து இந்த தர்ம லிங்கேஸ்வரர் ஆலயத்தை வந்து கட்டி கொடுத்துருக்காங்க இப்பகுதி மக்களுக்காக. இந்த பகுதி மக்களுக்காக வந்து பார்த்தீங்கன்னா வந்து வாரம் வாரம் திங்கட்கிழமை தயிர், சாம்பார் சாதம், அந்த வெஜிடபிள் ரைஸ்லாம் வந்து போட்டு பக்தர்கள் கோரிக்கை ஏற்று தொடர்ந்து அது புயலாக இருந்தாலும் மழையாக இருந்தாலும் எது மாதிரி காலநிலையாக இருந்தாலும் வந்து சாப்பாடு போட்டுட்ருக்காங்க. அதே மாதிரி சுற்றுப்பட்டு கிராமத்தில் பார்த்தீங்கன்னா வந்து அரசு மேல்நிலைப் பள்ளி இந்த பகுதியில் பார்த்தீங்கன்னா பசங்களை என்கரேஜ் பண்ணுறதுக்காக அவங்களுக்கு வந்து ஷீல்டு, படிக்க வைக்கிறதுக்கு அனைத்து விதமான பொருள் வசதியும் வந்து நம்முடைய ஐயா கொரிக்கன் ஐயா ரவிக்குமாரும் திருமதி பவானி அம்மா வந்து செஞ்சுட்டு கொடுத்துட்ருக்காங்க. இன்னொன்று பார்த்தீங்கன்னா பெற்றோர் இருந்த குழந்தைகளுக்கும் பார்த்தீங்கன்னா வந்து காலேஜ் படிக்க வைக்கிறது, அவங்களுக்கு உண்டான அடிப்படை வசதியெல்லாம் செஞ்சு கொடுத்துருக்காங்க. கல்வி உதவித்தொகை செஞ்சு கொடுத்துருக்காங்க. அதே மாதிரி இந்த கிராமத்தில் பார்த்து தண்ணி வசதி வந்து அங்கே பகுதியில் பார்த்தீங்கன்னா வந்து சின்ன சின்ன குடிநீர் தொட்டி டேங்க்லாம் வச்சு செஞ்சுருவாங்க. குறிப்பாக மரக்காண பகுதியில் பார்த்தீங்கன்னா வந்து எங்கள் பகுதியில் கூட பார்த்தீங்கன்னா வந்து பெரிய ஒரு 10,000 லிட்டர் கொள்ளளவு கொண்ட ஒரு டேங்க் கட்டி அந்த பேரில் ஒரு 150 குடும்பங்களுக்கு தண்ணி வசதி, குடிநீர் வசதி செஞ்சு கொடுத்துருக்காங்க. அதே மாதிரி வந்து அரசு மேல்நிலைப் பள்ளியில் வந்து நூலகம் ஒரு கட்டி கொடுத்து அதுக்கு ஒரு 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 5 லட்சம் மதிப்பில் நூலகம் அமைத்து கொடுத்து அந்த பகுதி பசங்க படிக்கிறதுக்காக அதுவும் வசதி செஞ்சுருக்காங்க. இது மாதிரி சுற்றி ஏராளமான பகுதியில் வந்து தொடர்ந்து அவங்க வந்து பார்த்தீங்கன்னா இந்த பகுதி நல்லா இருக்கணும், நல்லா படிக்கணும், ஒரு கல்வியால் தான் மாற்றம் கொண்டு வர முடியும்னு சொல்லிட்டு கல்விக்காக வந்து ஜனசன பார்ட்டி கட்சியை சேர்ந்த கொரிக்கனா ரவிக்குமார் ஐயா அவர்களும் திருமதி பவானி அம்மா அவர்களும் சேர்ந்து பல நலத்திட்ட உதவி செஞ்சிருக்காங்க என்பதை இந்த நேரம் தெரிவித்துக் கொண்டு நன்றி, வணக்கம்.